కొలసీ పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలు మనం కలిపి చదువుకుందాం. కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారై ఇంటివలే కట్టబడుచు మీరు నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనుడి. మనం ఈ 2 వచనాల్ని విడివిడిగా విభజించి మనం ధ్యానిస్తూ మరి గత వారం వేరుపారిన వారై అనే మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇందులో మనం 6వ వచనం దగ్గరకు వచ్చేసరికినేమో కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా అనే మాటల్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. వారి యొక్క తొలిటి దినాలు, వారు ప్రభుని అంగీకరించిన తొలి దినాల్లో వారు ఎలా నడుచుకున్నారో ఆ విషయాలు పౌలు వారికి జ్ఞాపకం చేయడం మనం గుర్తు చేసుకుంటూ వచ్చాం. తర్వాత ఆయన యందుండి మీరు నడుచుకొనుడి అనే మాట మనం గుర్తుపెట్టుకున్నాం. తర్వాత 7వ వచనం దగ్గరకు వచ్చేసరికి ఆయన యందు వేరుపారిన వారై అనే మాట మనం చూసాము. వేరుపారిన అనుభవం ఎలా ఉంటుందో జ్ఞాపకం చేసుకున్నాము. తర్వాత ఆయనలో వేరుపారడం అనే దాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాము. అంటే త్రోవ ప్రక్కనున్న చెట్టుకి తోటలో ఉన్న చెట్టుకు మధ్య ఉన్న వ్యత్యాసం, ఆయనలో వేరుపారిన వారి అనుభవానికి ఆయన లేకుండా వేరుపారిన అనుభవానికి ఉన్న వ్యత్యాసాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ వారం ఇంకొక పోలిక పౌలు చెప్పాడు. ఇంటి వలె కట్టబడుచు అనే మాట వాడాడు కనుక 2 విషయాలను ఇక్కడ మనకు జ్ఞాపకం చేశాడు. ఒకటి చెట్టును జ్ఞాపకం చేశాడు, చెట్టు యొక్క వేరును జ్ఞాపకం చేశాడు. అది భూమి లోపలికి పాతుకునేది. అది రహస్య క్రైస్తవ జీవితానికి ఒక పోలికగా మనం చూస్తాం. కనుక వేరు అనేది బయటికి కనపడేది కాదు. కనుక వేరు పాతుకోవటం అనేది రహస్య క్రైస్తవ జీవితానికి ఒక పోలిక. తర్వాత ఇంటి వలె కట్టబడుచు అనే మాట ఇక్కడ మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇంటి వలె కట్టబడడం అనేది ఇది బహిరంగ క్రైస్తవ జీవితానికి ఒక గుర్తుగా, పోలికగా మనం చూస్తాం. కనుక క్రైస్తవ జీవితం 2 రకాలుగా ఉంటుంది. ఒకటి అంతరంగిక క్రైస్తవ జీవితం. యేసుప్రభు చెప్పాడు, నువ్వు ప్రార్థన చేయనప్పుడు గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చెయ్యి. దీన్ని వేరుపారడం అని అన్నారు. నీవు ధర్మము చేయనప్పుడు నీ కుడి చేత్తో చేసేది ఎడమ చేతికి తెలియకూడదు. ఇది వేరుపారడం అనే అనుభవాన్ని తెలియజేస్తూ ఉంది. అంటే నలుగురికి తెలిసే విధంగా కాకుండా రహస్యంగా దేవునికి నీకు మాత్రమే తెలిసే విధంగా నీ భక్తి, నీ విశ్వాసము, నీ క్రియలు, నీ దానము, నీ ధర్మములు ఉండడం అనేది అది రహస్య క్రైస్తవ జీవితానికి, అంతరంగిక క్రైస్తవ జీవితానికి ఒక పోలికగా మనం చూస్తూ ఉన్నాం. బైబిల్లో ఒక ఆమె మిషన్ కుడతా ఉంటుంది. ఆమె బట్టలు కుడుతుంది, చాలామందికి బట్టలు కుట్టి ఉంటుంది. అయితే ఒక దినాన చనిపోయింది. చనిపోయినాక పేతురు దగ్గరికి వర్తమానం వెళ్ళింది. దైవజనుడా, ఒకసారి నువ్వు వచ్చి నువ్వు ప్రార్థన చేయాలి అని. సరే, పేతురు వెళ్ళాడు. ఏంటి ఎంతమంది పిలిచారు, ప్రత్యేకత ఏంటి అని వెళితే వారు పేతురు వెళ్ళేసరికి ఆమె బ్రతుకుండంగా వారి కొరకు కుట్టించినటువంటి ఆ వస్త్రాలు వారు చూపించారు. వారిలో విధవరాళ్ళు ఉన్నారు, బేదలు ఉన్నారు, అనాథులు ఉన్నారు, దిక్కులేని వారు ఉన్నారు, దరిద్ర స్థితిలో ఉన్నవారు ఉన్నారు, వారు వస్త్రాలు కొనుక్కోలేని వారు, అంత ఖర్చు పెట్టి కుట్టించలేని వారు, వారందరికీ ఆమె ఉచితంగా తయారు చేసిన ఆ వస్త్రాల్ని వారు చూపించారు. పేతురు అనుకున్నాడు, ఇలాంటి ఆమె బ్రతికితే ఇంకెంతోమందికి చేయగలదు కదా ఇలాగా అని ప్రభుని అడిగాడు. ప్రభువా, ఈమె బ్రతకడం అనేక మందికి దానాలు ధర్మాలు చేస్తూ ఉంటుంది కనుక, సమాజానికి ఉపయోగపడింది కనుక సహాయం చేయమని అడుగుంటాడు. మరలా తిరిగి ఆమె బ్రతికినట్టుగా అపోస్తుల కార్యాల్లో మనం చూస్తాం. కనుక ఆమె బ్రతికుండంగా ఆమె కుట్టించిన వస్త్రాలు, ఆమె చేసిన ధర్మాలు, దానాలు ఒకరికి తెలిసి ఉండకపోవచ్చు.
అంటే ఒకరికి చేసింది ఇంకొకరికి తెలిసి ఉండకపోవచ్చు. కానీ ఆమె చనిపోయినప్పుడు వీళ్ళందరూ ఒక చోట కలుసుకున్నగా, ఆమె శవం దగ్గర కలుసుకున్నప్పుడు వీరు మాట్లాడుకొని ఉంటారు కదా, ఈమె బ్రతికున్నప్పుడు నాకు ఫలానా సహాయం చేసింది, ఇంకొకళ్ళు అన్నారు నాకు కూడా చేసింది, ఇంకొకళ్ళు అన్నారు నాకు కూడా చేసింది. అంటే ఆ బ్రతికుండంగా ఆమె చెప్పుకునే విధంగా తెలిసే విధంగా చేయలేదు. కానీ చనిపోయినాక వారందరూ చెప్పుకోనగా అప్పుడు అర్థమైంది సమాజానికి ఈమె ఎంత గొప్ప కార్యాలు చేసిందో అని. అందువల్ల కొంతమంది 10 రూపాయలు ఇచ్చినా మైక్లో చెప్పాలనుకునే వాళ్ళు ఉన్నారు కదా, కృతజ్ఞత కానుక 10 రూపాయలు. అది చెప్పకపోతే మళ్ళీ గొడవ పాస్టర్ గారితో. కనుక దానివల్ల దానికి ఉంటారు, ఆ ప్రతిఫలం వాళ్ళకు ఉంటుంది. కానీ కొంతమంది రహస్యముగా ఎంతో సహాయపడుతూ ఎంతోమందికి మేలు చేసేవారు ఉన్నారు. వారు వేరుపారిన అనుభవాన్ని కలిగిన వారు. కనుక మీరు వేరుపారిన వారై అన్నాడు. తర్వాత రెండవది ఇంటి వలె కట్టబడుచు అనే పదాన్ని వాడాడు. ఇంటి వలె కట్టబడ్డం అనేది మనం బహిరంగంగా మన ఎదుగుదల, బహిరంగంగా మన సాక్ష్య జీవితం, బహిరంగంగా మన యొక్క అభివృద్ధిని తెలియజేస్తూ ఉంది. కనుక మనం ఎదుగుతున్న కొలది మన వంతు సంఘములోను సమాజంలోనూ మనం పాలిభాగస్థలం అవుతూ యాక్టివ్గా ఉంటూ మన క్రైస్తవ జీవితాన్ని ప్రదర్శిస్తాం మనం. ఇది బహిరంగ క్రైస్తవ జీవితాన్ని తెలియజేస్తూ ఉంది. కనుక మీరు ఇంటి వలె కట్టబడుచు అనే మాట వాడాడు. అయితే గ్రీకు భాషలో ఇల్లు అనే పదాన్ని వాడలేదు. మూల భాషలో ఇల్లు అనే పదాన్ని వాడలేదు, కట్టబడడం అనే పదాన్ని వాడాడు. ఇంగ్లీష్లో అదే తర్జుమా చేశారు, బిల్డప్ అనేటువంటి పదాన్ని వాడారు ఇంగ్లీషు తర్జుమాలో కూడా. కానీ తెలుగులోకి వచ్చేసరికి కట్టబడడం అనే దానికి భావాన్ని కూడా కలిపి, అంటే ఏం కట్టబడడం ఆ భావాన్ని తీసుకొచ్చి తెలుగులో తర్జుమా చేశారు చాలా చక్కగా. ఇది నాకు బాగా నచ్చింది ఈ తెలుగు తర్జుమా ఈ వచనంలో. ఎందుకనంటే భావాన్ని తీసుకొచ్చి తర్జుమా చేశారు. కనుక ఉన్నది ఉన్నట్టుగా కాదు, ట్రూ ట్రాన్స్లేషన్ కాదు. కొన్నిసార్లు అలాగూ చేస్తే భావం మనకు అర్థం కాకపోవచ్చు. మనకు అర్థం అవడం కొరకు కట్టబడడం అంటే ఇంటి వలె కట్టబడడం అనే భావాన్ని తీసుకొచ్చి తెలుగులో తర్జుమా చేయటం జరిగింది. ఇప్పుడు ఇంటి వలె కట్టబడడం అనే దానికి నేను 3 మాటలు చెప్తాను. ఇంటి వలె కట్టబడడం అనే దాన్ని, ఒక ఇంటిని మనం గమనిస్తూ ఉన్నప్పుడు 3 విషయాలు మనకు అర్థమవుతాయి. ఒకటి, రాయి రాయి మధ్య అతుకబడడం అనేది ఉంటుంది చూసారా. ఇప్పుడు 2 రాళ్ళు పెట్టేసినంత మాత్రాన ఇల్లు కాదు. రాయికి రాయికి మధ్య గ్యాప్ ఉండకూడదు. ఆ రెండింటి మధ్య అతుకుబడి ఉండాలి. ఈ పదాన్ని పౌలే వాడాడు. కొలసీ పత్రిక 2వ అధ్యాయంలోనే, కొలసీ పత్రిక 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు నేను చదువుతాను, గమనించండి. మధ్యలో ఆ పదం ఉంటుంది. మీ కొరకును లవదికే వారి కొరకును శరీర రీతిగా నా ముఖము చూడని వారందరి కొరకును నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలిసి కొనగోరుచున్నాను. వారు ప్రేమయందు అతుకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యము కలిగిన వారై దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారై తమ హృదయములలో ఆదరణ పొందవలనని వారందరి కొరకు పోరాడుచున్నాను అన్నాడు. ఇక్కడ వారు ప్రేమయందు అతుకబడి, రాయి రాయి మధ్య సిమెంట్ చేత ఇసుకను కలిపి అతికించడం జరుగుతుంది. అయితే మనం ఇంటి వలె కట్టబడడం, మనం అందరం కూడా రాళ్ళం కదా. ఏ రాళ్ళం? సజీవమైన రాళ్ళు అన్నాళ్ళండి పేతురు. సజీవమైన రాళ్ళ వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నాము అని అన్నాడు. మనం సజీవమైన రాళ్ళం, ఇంటి వలె కట్టబడాలి, దేవుని ఇంటి వలె కట్టబడాలి. అయితే రాయికి రాయికి మధ్య ఎలాగా సిమెంటు ఇసుకను కలిపి వాటిని అతికిస్తారో, మన ప్రేమ యందు అతుకబడి అనే మాట వాడుతూ వచ్చాడు. కనుక ప్రేమ యందు అతుకబడి అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, క్రైస్తవ జీవితంలో ప్రేమ అనే దానికి చాలా ప్రాముఖ్యత ఉంది కదా.
చివరి దినాల్లో క్రైస్తవ జీవితంలో అన్నిటికంటే మొట్టమొదటిగా లాస్ అయ్యేది కూడా ప్రేమని, కోల్పోయేది కూడా ప్రేమని. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో చెప్పాడు, నీ క్రియలను ఎరుగుదు, నీ సహనం ఎరుగుదును, నీవు దుష్టులను సహింపలేవు. అపోస్తులు కాకి అపోస్తులమని చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధికులు అని తెలుసుకున్నావు. దేవుడు ఇవన్నీ మెచ్చుకున్నాడు. కానీ నీ మీద తప్పు ఒకటి మాపోవలసి ఉన్నది, నీ మొదటి ప్రేమను విడిచితివని. ఇంకా ప్రభు చెప్పారు కదా, ఆయన రాకడకు యుగ సమాప్తికి సూచనలో అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోవును. ఇప్పుడు ప్రేమ తగ్గిపోతే ఏది పెరుగుతుంది? నేను చెప్పనా, స్వార్థం పెరుగుతుంది. స్వార్థం పెరుగుతుంది. నేను, నా జీవితం, ఇది పెరుగుతుంది. ప్రేమ ఎప్పుడైతే తగ్గిందో స్వార్థం పెరుగుతుంది. కానీ యేసుప్రభు చెప్పాడు, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు. కనుక మనం ప్రేమ యందు అతుకబడాలి. దేవుని బిడ్డల మధ్య ప్రేమ అనేది చాలా ప్రాముఖ్యమని మనం గుర్తుపెట్టుకుంటున్నాం. కనుక ఒక ఇల్లు కట్టబడతా ఉన్నప్పుడు రాయికి రాయికి మధ్య అతుకబడడం, గ్యాప్ ఉండకుండా, ఖాళీ ఉండకుండా కలిసి ఉండడం అనేది చాలా ప్రాముఖ్యం. బైబిల్లో మనం నెహెమియా గ్రంథాన్ని ఒకసారి గనక గమనిస్తే, నెహెమియా గ్రంథం 3వ అధ్యాయము మొదటి నుండి నేను చదువుతున్నాను, గమనించండి. ప్రధాన యాజకుడైన ఎలియాషీబును అతని సహోదరులైన యాజకులను లేచి గొర్రెల గుమ్మమును కట్టి ప్రతిష్ఠించి తలుపులు నిలిపిరి. హమ్మేయ గోపురము వరకును హనన్యేలు గోపురం వరకును ప్రాకారమును కట్టి ప్రతిష్ఠించిరి. అతన్ని ఆనుకొని యెరికో పట్టణపు వారు కట్టిరి. వారిని ఆనుకొని ఇమ్రీ కుమారుడైన జక్కూరు కట్టెను. 4వ వచనం, వారిని ఆనుకొని హక్కోజునకు పుట్టిన ఊరియా కుమారుడైన మెరేమోతును, వారిని ఆనుకొని మెషేజబేలియునకు పుట్టిన బెరెక్యా కుమారుడైన మెషుల్లామును, వారిని ఆనుకొని, ఇలాగ మనం చూస్తే ఒక ప్రాకారం చాలా పెద్దది. అది ఒక వ్యక్తి కట్టడం లేక ఒక కుటుంబం కట్టడం సాధ్యపడదు. కనుక ఒక వ్యక్తి కట్టలేడు, ఒక కుటుంబం కట్టలేదు కాబట్టి మనం ఎవరు కట్టొద్దు అనుకోలేదు. వారు ఏం చేశారు అంటే అన్ని కుటుంబాలు కలిసి కట్టారు. ఒక్కొక్క కుటుంబం ఒక్కొక్క భాగాన్ని పంచుకొని వారు కట్టారు. కానీ వాళ్ళు ప్రాకారం కట్టినప్పుడు ఒక్కలమే కట్టలేం, ఒక కుటుంబమే కట్టలేం అనుకొని మెదలకుండా ఉండలేదు. కుటుంబాలుగా మాట్లాడుకొని, ఇదిగో ఇక్కడి నుంచి ఇక్కడి వరకు నా భాగం, ఈ 3వ అధ్యాయం అంతదే, అక్కడి నుంచి అక్కడి వరకు ఇంకొక భాగం, అక్కడి నుంచి అక్కడి వరకు ఇంకొక భాగం. అయితే ఈ కట్టేటప్పుడు కూడా ఎలా కట్టారో తెలుసా? వారిని ఆనుకొని వీరు ఇంకొకరు కట్టారు, వీరిని ఆనుకొని ఇంకొకరు కట్టారు. అంటే ఇక్కడ ఆనుకొని అనే దానిలో రాయి కలిపి గ్యాప్ లేకుండా ఎలాగ ఇల్లు కడతామో ఇలాగా ఒకరిని ఒకరు ఆనుకొని ఈ ప్రాకారం కట్టి వాళ్ళు ఎలా చేశారంటే గ్యాప్ లేకుండా ప్రాకారాన్ని మొత్తం పూర్తి చేశారు. ఒకవేళ ఆనుకొని కట్టకుండా పక్కెంటోలంటే మాకు నచ్చదు కాబట్టి ఒక 5 అడుగులు గ్యాప్ ఇచ్చి నేను ఇక్కడి నుంచి కడతాను ప్రాకారం అనుకొని మధ్యలో గ్యాప్ ఇచ్చారనుకోండి, ఈ ప్రాకారం కట్టడం వల్ల ఉపయోగం ఏముంది? ప్రాకారం కట్టేదే ఈ గ్యాప్ లేకుండా ఉండడానికి, శత్రువులు లోనికి రాకుండా ఉండడానికి. అందువల్ల వీరు ఎలా కట్టారు అంటే వారిని ఆనుకొని ఇంకొకరు, వారిని ఆనుకొని ఇంకొకరు, వారిని ఆనుకొని ఇంకొకరు. కాబట్టి ఇంటి వలె కట్టబడడం అనేది మన కొలసీ పత్రికలో ఒక రాయి మధ్య ఎలాగా అతుకబడి ఉండడం అనేది ఉంటుందో అది ఇంటి వలె కట్టబడడం అనే దాన్ని మనం చూస్తా ఉన్నాం. కానీ నాటి క్రైస్తవుల మధ్య చాలా గ్యాప్ ఉంది కదా, చాలా గ్యాప్ ఉంది. అంటే భౌతికంగా మనం ఇక్కడే ఒక చోట కూర్చున్నాం కానీ ఒకరి గురించి ఒకరికి తెలియదు, ఒకరి బాధలో ఒకరికి తెలియదు, ఒకరి మనసు ఒకరికి తెలియదు. అయిపోయిన తర్వాత ఎవరి దారి వారిది. కానీ ఇదివరకు దినాల్లో ఆత్మీయత వేరుగా ఉండేది. వారు కలిసికట్టుగా ఉండేవాళ్ళు, కలిసి మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు, కలిసి పని చేసేవాళ్ళు. కనుక ఇదంతా కూడా శరీరంగా దగ్గరగా ఉండొచ్చు కానీ మనస్సులు దూరం అయిపోయినాయి. మనస్సులో విభేదాలు, విరోధాలు,
ఒకరంటే ఒకరికి గిట్టకపోవడం, అసూయలు, నచ్చకపోవడాలు, ఒకరు బాగుపడితే ఇంకొకరు దాన్ని సహించలేకపోవడం, ఒకరు శుభ్రంగా ఉంటే ఇంకొకరు దాని గురించి కామెంట్ చేయటం. నేను లోకాన్ని గురించి మాట్లాడట్లేదు, దేవుని పిల్లల గురించే మాట్లాడుతున్నాను. వెలుపల ఉన్న వారిని గురించి మాట్లాడట్లేదు, నేను లోపల ఉన్న వారిని గురించే మాట్లాడుతున్నాను. కనుక ఈ కలిసి ఉండడం, ఇంటి వలె కట్టబడడం అనేది మనకేం తెలియజేస్తూ ఉందంటే, ప్రేమయందు అతుకబడి అనే పదాన్ని వాడడం అనేది మనం చూస్తా ఉన్నాం. కనుక ఇంటి వలె కట్టబడడం, రాయికి మధ్య అది కలిసి ఉండడం వాడు తెలియజేస్తూ ఉంది. రెండవది, ఇంటి వలె కట్టబడడం అనేది దినదినాభివృద్ధిని తెలియజేస్తూ ఉంది. కనుక ఇల్లు అనేది ఒకరోజే కట్టబడదు, గ్రాడ్యువల్గా కట్టబడుతుంది, దినదినం కట్టబడేది. కనుక ఇలా చూసి ఇలా చూడంగా ఇల్లు అయిపోదు, పేపర్ మీద అవ్వచ్చు కదా. ఇలా చూసి ఇలా అనగానే పేపర్ మీద అయిపోవచ్చు. కానీ ఒక ఇల్లు కట్టబడ్డం అనేది అది ఒక రోజులోనే ఒక పూటలు అయ్యేది కాదు. అయితే నిన్న మనం చూసిన దానికి ఈరోజు చూసిన దానికి తేడా ఉండొచ్చు. నిన్న పునాదేసి ఉండొచ్చు, ఈరోజు దాని మీద కొన్ని వరుసలు కట్టి ఉండొచ్చు, రేపటి రోజున ఇంకొంచెం కట్టుబడి ఉండొచ్చు, ఆ తర్వాత రోజు లెంట్ల మట్టానికి కట్టి ఉండొచ్చు. ఒక ఇల్లు రోజు రోజుకి ఎలా కట్టబడుతుందో మనం ఇంటి వలె కట్టబడడం అని అంటే, క్రైస్తవ జీవితంలో కూడా ఈ దినదిన అభివృద్ధి అనేది ఉండాలి. కనుక కొన్ని ఇల్లు ఉంటాయి, పునాది వేసినట్టుగానే నెలలు తరబడి అలాగనే ఉండే ఇల్లు కూడా ఉన్నాయి. కొంతమంది క్రైస్తవ జీవితం ఎలా ఉంటుందని అంటే, పునాది పడ్డప్పుడు, బాప్తిస్మం పొందినప్పుడు, ప్రభువుని నమ్ముకున్నప్పుడు ఎలా ఉన్నారో, ఏళ్ల తరబడిన తర్వాత కూడా అదే భక్తి, అదే విశ్వాసం, అదే ప్రేమ, అలాంటి నిరీక్షణ. ఇంటి వలె కట్టబడ్డం, కొలసీ పత్రిక 2వ అధ్యాయంలో 6-7 వచనాల్లో క్రైస్తవ జీవితం ఇంటి వలె కట్టబడడం అనే దాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు దినదినాభివృద్ధిని తెలియజేస్తూ ఉంది. కనుక బైబిల్లో నేను ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. రూతు గ్రంథములో నయోమితో పాటు రూతు, తన కోడలైన రూతు, ఓర్ఫా కూడా ముందు బయలుదేరింది. వారిద్దరూ కలిసి నయోమిని వెంబడించి, ఇద్దరు కోడండ్రు బెత్లెహేముకు వచ్చే మార్గములో ఒక జంక్షన్ దగ్గరకు వచ్చాక నయోమి అన్నది, నా కుమార్తెలారా, మరి మీరు యవనస్తులు, మీరు మీ తండ్రుల ఇంటికి వెళ్ళి మీరు వివాహం చేసుకొని సంతోషంగా ఉండండి. నేను వృద్ధురాలను, మరి ఇంకా నాకు కుమారులు లేరు మీకు వివాహం చేయడానికి, కాబట్టి మీ ఇంట్లోకి వెళ్ళిపోండి అని అంటే, ఓర్ప తన అత్తను ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది, రూతు తన అత్తను హత్తుకుంది. ఇది మనం ఎరుగుదాం అక్కడ ఆ భాగంలో. ఈ రూతు నయోమితో పాటు వెళ్ళింది. మరునాడు తన అత్తను పర్మిషన్ అడిగింది, నేను వెళ్ళి పొలములో పరిగేరుకుంటాను, నీ సెలవైతే. వెళ్ళమంది నయోమి. ఆమె వెళ్ళి పొలంలో పరిగేరుకుంటూ ఉండగా, ఆ పొలం ఎవరిది అని అంటే బోయజ్ది. సరే, బోయజు ఆమెను గురించి విన్నాక, రూతుని గురించి విన్నాక, నయోమిని ఎంత ప్రేమించిందో, దేవుణ్ణి ఎంత ప్రేమించిందో, తన తండ్రి ఇంటిని వారిని కూడా వదిలిపెట్టి ఎంత త్యాగం చేసిందో విన్నాక ఆమె పట్ల ప్రత్యేకమైన ప్రేమను కనబరచడం జరిగింది. ఇక ఆ తర్వాత 3వ అధ్యాయంలోకి వచ్చేసరికి రూతు గ్రంథంలో ఈ బోయజు రూతును గురించి ఒక అద్భుతమైన సాక్ష్యం చెప్పాడు. ఇది దినదినము కట్టబడడం అనే దానికి ఒక ఎగ్జాంపుల్గా మనం ఈ సాక్ష్యాన్ని చూడగలం. రూతు గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం, 3:10. అతడు, నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు, కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవనస్తులని వెంబడింపక ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది. నీ మునుపటి సత్ప్రవర్తన కంటే నీ వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైంది. అంటే నీవు బెత్లెహేముకు వచ్చిన తొలి దినాల్లో ఉన్న సత్ప్రవర్తన కంటే ఇప్పుడున్న సత్ప్రవర్తన దినదినం ఎక్కువైనది. కొంతమంది ఉంటారు, ఏకలాగా వచ్చి మేకైపోయారంటారు, చూసారా?
మొదట్లోనే వినయం, విధేయత, దీనత్వం, సాత్వికం, భక్తి, ప్రేమ. తర్వాత అదంతా ఉండదు. ఇంకా వాళ్ళ యొక్క నిజ స్వరూపం బయటపడతా ఉంటుంది. కాబట్టి అలాంటి ప్రవర్తన కాదు క్రైస్తవ జీవితం. క్రైస్తవ జీవితం అనేది దినదినం ఇది పెరుగుతూ ఉండేది. అందువల్ల ఇంటి వలె కట్టబడుచు అనే మాట పౌలు ఇక్కడ వాడడం అనేది మనం చూస్తూ ఉన్నాం. కనుక నిన్న చూసిన దానికి ఈరోజు చూసిన దానికి ఒక ఇంటి విషయంలో ఎలా మార్పు వస్తూ అది చివరికి ఒక అందమైనటువంటి రూపంలోనికి ఎలాగ మార్చబడుతుందో మనం కూడా ఇలాగ కట్టబడి క్రీస్తు యొక్క సారూప్యతలోనికి మనం మారాలి. క్రీస్తును పోలిన వారంగా మనం ఉండాలి. అది పౌలు యొక్క ఉద్దేశం. అందుకనే ఇంటి వలె కట్టబడుచు అనే దానిలో దినదినాభివృద్ధి అనేది మనకు కనబడుతుంది. ఒకటేమో రాయికి మధ్య మరి సిమెంట్తో ఎలాగా అతుకబడి రాయి కట్టబడుతుందో దేవుని పిల్లల మధ్య సజీవమైన రాళ్ల వలె ప్రేమ కలిగిన వారంగా మనం కూడా మరి కలిసి ఉండడం అనే దాన్ని ఇంటి వలె కట్టబడడం అని తెలియజేశాడు. రెండవది, ఇల్లు దినదినం ఎలాగా మరి కట్టబడుతూ ఒక రూపంలోనికి మార్చబడుతుందో క్రైస్తవ జీవితం కూడా ఒక నాటితో అది కట్టబడి ఆగేది కాదు. దినదినం కట్టబడుతూ క్రీస్తు వచ్చే వరకు కట్టబడుతూ ఆయన రూపంలోనికి మనం మార్చబడతామని మనం గుర్తుపెట్టుకోవాలి. మూడవది, ఒక ఇల్లు కట్టబడడానికి ముందు దానికి బలమైన పునాది ఉండాలి. క్రైస్తవ జీవితం కూడా అలాంటిది. మనం అది మొదటి అధ్యాయంలోనే కొలసీ పత్రికలో ఈ పునాదిని గురించి మనం చూసాం కదా. మొదటి అధ్యాయంలో ఇలా చెప్పాడు 23వ వచనములో, పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టియు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టియు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండిన ఎడల ఇది మీకు కలుగును అని అన్నాడు. పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి. ఇంటి వలె కట్టబడ్డం అని అంటే ఇంటికి పునాది ఎంత ప్రాముఖ్యమో క్రైస్తవ జీవితము కూడా పునాది మీద కట్టబడినట్టుగా మనం ఉండాలి. పౌలు ఈ పునాదుల గురించి మాట్లాడినప్పుడు ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో ఇలా చెప్పాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 20 నుండి 22 వచనాలు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులను ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. కాబట్టి క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులు వేసిన పునాది మీద మీరు కట్టబడుతున్నారు అన్నాడు. మనకి పునాది ఉంది. అపోస్తులు వేసిన పునాది మీద కట్టబడుతున్నాం. నేను ఇంతకుముందు చెప్పాను, మరలా ఇప్పుడు చెప్తున్నాను. ఇది బాగా జీవితకాలం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. సంఘానికి సిద్ధాంతం అనేది చాలా ప్రాముఖ్యం. కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి సంఘానికి. దేవుడు, రక్షణ, పాపము, పరిశుద్ధాత్మ, ఇవన్నీ కూడా సిద్ధాంతాలు. ఇవి మారవు. సంఘాల్లో డినామినేషన్స్ వేరువేరుగా ఉండొచ్చు, మందిరాల పేర్లు వేరుగా ఉండొచ్చు, ఒకవేళ బైబిల్ కూడా ఇంగ్లీష్ బైబిల్, హిందీ బైబిల్ అలాగే వేరువేరుగా ఉండొచ్చు. కానీ డాక్ట్రిన్స్ అనేవి మారేవి కావు, సిద్ధాంతాలు అనేవి మారవు ప్రపంచవ్యాప్తంగా. అయితే సిద్ధాంతానికి సూత్రం ఏంటి అని అంటే మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. యేసు ప్రభు చెప్పుండాలి, అపోస్తుల కార్యాల్లో చేసి ఉండాలి, పత్రికల్లో రాసి ఉండాలి. మిగతావన్నీ కొన్ని వ్యక్తిగతం కావచ్చు, కొన్ని ఆ కాలానికి మాత్రమే సరిపోయినవి కావచ్చు, మరికొన్ని ఆత్మీయంగా తీసుకోవడానికి అయి ఉండొచ్చు. యేసు ప్రభు చెప్పాడు, బాప్తిస్మం పొందండి అని చెప్పాడు. ఆయన బాప్తిస్మం పొందండి అన్నాడు. అపోస్తుల కార్యాల్లో బాప్తిస్మం పొందారు, పత్రికల్లో పొందమని
రాశారు, బాప్తిస్మం పొందమని రాశారు. ఇది సిద్ధాంతానికి సూత్రం. ఇప్పుడు కాళ్ళు కడగడం ఉంది, యేసు ప్రభు శిష్యులు కడిగాడు, మీరును ఇలాగూ ఒకరికొకరు చేయండి అన్నాడు. అది అపోస్తుల కార్యాలు ఎవరు చేసినట్టుగా రాయలేదు. పత్రికల్లో అలా చేయమని ఎవరికి రాయలేదు. అందువల్ల కాళ్ళు కడగడం అనే దాని విషయంలో అది సిద్ధాంతం కాదు. ఒకవేళ వ్యక్తిగతంగా ఎవరైనా ఇంకొకరు కాళ్ళు కడుగుతామనంటే దాన్ని ఎవరు అబ్జెక్షన్ చేయరు. కానీ ఇది సిద్ధాంతంగా పెట్టి మీరెందుకు చేయరు అని అంటే గనక దానికి ఇదే సూత్రం. ఏంటంటే యేసు ప్రభు చెప్పాడు కానీ అపోస్తుల కార్యాల్లో చేయలేదు. ఎందుకు చేయలేదు అని అంటే అది అక్షరార్థంగా అయ్యి ఉండకపోవచ్చు. ఆయన చేసిన మన మాదిరి కొరకు, మన తగ్గింపు కొరకు చేశాడు అయి ఉండొచ్చు. కాబట్టి మనం అంతగా తగ్గించుకోవాలి అనడం కొరకు ఆయన మనకు మాదిరి చూపాడు అనే దాన్ని మనం రిసీవ్ చేసుకోవాలి, దాన్ని అలాగే తీసుకోవాలి. కానీ కొన్ని చోట్ల కాళ్ళు కడుగుతారు, మంచిదే, నేను దాన్ని తప్పు అని నేను అన్నో. కాళ్ళు కడుగుతారు, ఒకళ్ళ కాళ్ళు ఒకళ్ళు కడుగుతారు, లేక పాస్టర్ గారే ఇంకొకళ్ళ కాళ్ళు కడుగుతారు. మరునాడు ఒకళ్ళ మీద ఒకళ్ళు కేసు పెట్టుకుంటారు, ఒకళ్ళ మీద ఒకళ్ళు గొడవ ఆడతారు. మరి కాళ్ళు కడగడానికి ఆ గొడవలకి, మనస్పర్ధలకి, విభేదాలకి ఏమన్నా సంబంధం ఉందా? కాళ్ళు కడగడం కంటే క్షమించడం, కాళ్ళు కడగడం కంటే తగ్గించుకోవడం, కాళ్ళు కడగడం కంటే ప్రేమించడం, దాన్ని ఎక్కువగా యేసు ప్రభు ఇష్టపడతాడు. అందువల్ల నేను కాళ్ళు కడిగే విషయాన్ని నేను తప్పుగా చెప్పట్లేదు. కానీ దానిలో మనం ఏం తీసుకోవాలంటే ఆత్మీయంగా అంత తగ్గింపులు కలిగి ఉండడం అనే దాన్ని మనం తీసుకోవడం కొరకు నేను చెప్తున్నాను. ఇది క్రైస్తవ పునాది. కాబట్టి అపోస్తులు వేసిన పునాది తప్ప వేరొక పునాది లేదు. యేసుక్రీస్తే ముఖ్యమైన మూలరాయి. అపోస్తులు పునాది వేశారు, ఆ పునాది మీద మనం కట్టబడతా ఉన్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం, 3వ అధ్యాయము 11. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడును వేయనేరడు అన్నాడు. అంటే క్రైస్తవ సంఘానికి ఒకే ఒక పునాది, అపోస్తులు వేసిన పునాది. వేయబడినది తప్ప వేరొక పునాది ఎవడు కూడా వేయనేరడు అని అన్నాడు. కాబట్టి ఆ పునాది మీద మనం కట్టబడుతున్నాం. కాబట్టి ఇంటికి 3 చాలా ప్రాముఖ్యమైనవి. ఇంటి వలె కట్టబడడం, ఒకటి రాయికి మధ్య ఖాళీ లేకుండా కట్టబడడం. మన దేవుని పిల్లల మధ్య ఈ గ్యాప్ రాకుండా, అంటే ప్రేమించడములో, క్షమించడములో, ఒకరి పట్ల ఒకరు ప్రార్థన చేయడంలో, సహించడంలో ఎడబాటు అనేది లేకుండా, మనస్పర్ధం లేకుండా కలిసికట్టుగా ఉండడం అనేది ఇంటి వలె కట్టబడ్డం. రెండవది, ఒక ఇల్లు దినదినం ఎలా కట్టబడుతూ ఉంటుందో యేసు ప్రభు రాకడ వచ్చే వరకు మనం కట్టబడుతూ ఉండాలి, అది ఆగిపోకూడదు. కనుక దినదినం అభివృద్ధి పొందుతూ మనం కట్టబడుతూ ఉండాలి. నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన అధికమైనది అని బోయజ్ అన్నట్టుగా, మరి ఇదివరకు రోజుల కంటే ఇప్పుడు ఇంకా మనం ఇంకొంచెం ఆత్మీయంగా బలపడే విధంగా మనం ఉండాలి. అయితే ఈనాటి కాలాన్ని మనం చూస్తూ ఉంటే ఇది చివరి జనరేషన్ అయి ఉండొచ్చు. యేసుప్రభు రాకడికి ముందున్న చివరి తరమై ఉండొచ్చు. ఎందుకంటే ఇదివరకు రోజుల్లో సంఘాల్లో పెద్దవాళ్ళు వస్తే వారి తర్వాత వారి పిల్లలు, వారు పెద్దవాళ్ళు అయిన తర్వాత మరలా వారి పిల్లలు, వారి పెద్దవాళ్ళు అయినాక మరలా వారి పిల్లలు, జనరేషన్ తర్వాత జనరేషన్, ఒక తరం తర్వాత ఒక తరం, అలా సంఘాల్లో అలా అభివృద్ధి చెందుతూ సంఘాలు బాగా వ్యాపించడానికి అవి కారణాలు అయినాయి. కానీ ఈ దినాల్లో గమనించండి, పిల్లలు తల్లిదండ్రుల మాట వినే పరిస్థితులు లేవు. కొంతమంది వింటున్నారు, వారిని దేవుడు దీవించునుగాక, కానీ చాలామంది వినే పరిస్థితులు లేవు. ఇక తర్వాత తరం, అంటే మన తర్వాత తరం ఇక మందిరంలో పరిస్థితి ఎలాగా అని మనం ఏం దిగులు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది చివరి తరం. యేసు ప్రభు నేడో రేపో రాబోతా ఉన్నాడు. అయితే మనం దిగులు పడాల్సింది ఒకటే, ప్రభుని నమ్మకుండా ప్రభుకు దూరమైన ఆ ప్రజల విషయంలో మనం బాగా బాధపడాలి. ఎందుకనంటే
ఆయన రాకడ వచ్చినప్పుడు ఉన్న పరిస్థితులు ఎంత దారుణంగా భూమి మీద ఉంటాయనంటే, ఆ దినాల్లో మనుషులు ఏడుస్తారంట, మరణాన్ని వెతుకుతారంట, కానీ మరణం వారికి దొరకదు. ఈనాడు మాట వినని వారి పరిస్థితి ఆనాడు ఎలా ఉండబోతుందో దాన్ని గుర్తుపెట్టుకున్నప్పుడు మనం బాధపడతాం, దాన్ని బట్టి మనం దుఃఖపడతాం. ఇంకా లోకాన్ని గమనిస్తూ ఉన్నప్పుడు ఎక్కడ చూసినా యవనస్తులు పాడైపోవడం, త్రాగుడు, జోదం, పాపం, ఇంకా బాగా విపరీతంగా గంజాయికి అలవాటు పడిన వాళ్ళు ఉన్నారు, డ్రగ్స్కి అలవాటు పడిపోయిన వాళ్ళు ఎక్కడ చూసినా. ఇక చీకటి సామ్రాజ్యం, నైట్ 10 దాటింది అని అంటే మనం రోడ్ల మీద తిరగడానికి ఆలోచించాల్సిన పరిస్థితులు. కాబట్టి అలాంటి దినాల్లోనికి మనం వచ్చాం కనుక యేసుప్రభు ముందే చెప్పాడు, వెలుగున్నంత వరకే మనం పనిచేస్తాం, చీకటి రాబోతా ఉంది, అప్పుడు మనం పని చేయలేం. అంటే ఈ చీకటి సామ్రాజ్యం లాగా ఇక పాపం విస్తరించిన దినాలు వచ్చేసినాయి. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఎలా ఉంటున్నాము? మన ఆత్మీయ జీవితం ఆగిపోయిందా? దినదినం కట్టబడుతూ ఎదుగుతున్నామా? ఇది కూడా మనం ప్రశ్నించుకోవాలి. కాబట్టి ఇంటి వలె మనం కట్టబడాలి అనే మాట వాడాడు. తర్వాత కొలసీ పత్రిక 2వ అధ్యాయంలో ఇంకా మనం 6-7 వచనాల్ని విభజించి మనం ధ్యానం చేస్తూ ఈ 6-7 వచనాల్లో నుండి ఈరోజు 3వ వర్తమానంగా ఇంటి వలె కట్టబడుచు అనే మాట దగ్గరకు మనం వచ్చాము. తర్వాత ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించుచు అనే మాటలు మనం చూస్తాం. కనుక మీరు నేర్చుకొనిన ప్రకారముగా అనే మాట వాడాడు కదా. మీరు నేర్చుకొనిన ప్రకారంగా విశ్వాసమందు స్థిరపరచబడుచు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8-9 వచనాల్లో నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మిరింగుదురా అని వెదుగుచూ తిరుగుచున్నాడు. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించండి అన్నాడు. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవి అన్నాడు కదా. 2000 సంవత్సరాల క్రితం అన్నాడు ఆ మాట. ఈనాడు ఈ వాక్యం మన వినికిడిలో నెరవేరుతా ఉంది. లోకమందు మనవలే విశ్వాసములో సాగుతున్నటువంటి సహోదరులు, దేవుని పిల్లలు, ఇలాంటి శ్రమలే వారు కూడా ఎదుర్కొంటామన్నారు. కనుక మనం వార్తలు గమనిస్తూ ఉన్నప్పుడు ఇంకా కొన్ని మెయిన్ ఛానల్స్లో వేయట్లేదు, కానీ సోషల్ మీడియా ఉండడం వల్ల నష్టం ఉంటే ఉంది, కానీ కొన్ని వార్తలు మనకు తెలుస్తూ ఉన్నాయి. దేవుని పిల్లలు పొందుతున్నటువంటి వార్తలు, శ్రమలు, వాటికి సంబంధించిన వార్తలు. ఇప్పుడు మణిపూర్లో జరిగినటువంటి అల్లర్లు ఒకవేళ సోషల్ మీడియా లేకపోతే మన దాకా వచ్చేవి కావు. కనుక ఫొటోస్, వీడియోస్ తీసి సోషల్ మీడియాలో పెట్టడం వల్ల మనం ఇక్కడ దాకా ఆ నార్త్లో జరిగినటువంటి విషయాలు ఇక్కడ దాకా మనం చూడగలుగుతున్నాం, గమనించగలుగుతున్నాం, ప్రార్థించగలుగుతున్నాం. అయితే అక్కడ ఒక చోట మాత్రమే కాదు, ఇప్పుడు భారతదేశం అంతా కాదు, ప్రపంచవ్యాప్తముగా ఈ శ్రమలు అనేవి పెరుగుతూ ఉన్నాయి. పెరగడం అని అంటే నేను చాలా కాలం క్రితం ప్రకటన గ్రంథం మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు నేను అప్పుడు జ్ఞాపకం చేశాను, అపోస్తలుల కాలములో ఉన్న పరిస్థితుల్లోనికి మనం వచ్చిన తర్వాత సంఘం ఎత్తబడుతుంది. అపోస్తలుల కాలములో ఉన్న పరిస్థితుల్లో సువార్త ప్రకటించినప్పుడు రాళ్లతో కొట్టడం, వాళ్ళని చంపడం, చిత్రహింసలు చేయడం. కనుక ఇస్కరియోతు యోధా ఆత్మహత్య చేసి చనిపోయాడు. యోహానేమో వృద్ధాప్యాన్ని బట్టి చివరి వరకు ఉండి చనిపోయాడు మామూలుగా. మిగతా 10 మంది హతసాక్షులు అయ్యారు. పౌలుతో కలిపితే 11 మంది హతసాక్షులు. వారు హతసాక్షులు అయ్యారు. ఆ 10 మంది హతసాక్షులు అయిపోయారు. కనుకనే ఒక పాట కూడా ఉంటుంది కదా, హతసాక్షుల కాలం అవనిలో చెలరేగా, గతకాలపు సేవ గొలుగొత గిరిచేర అనే దేవుని వారసులం, ప్రేమ నివాసులం అనే పాటలో ఈ పదాన్ని వాడాడు. కనుక మనం
ఈ అపోస్తుల కాలములోనికి, ఈ హతసాక్షుల కాలములోనికి సంఘము ఇలాగ వచ్చిన తర్వాత అప్పుడు ప్రభు రాకడ అనేది సంభవిస్తుంది. ఇప్పుడు మనం అదే చూస్తూ ఉన్నాం. వేరే దేశాల్లో సూడాన్ ఎంతమంది క్రైస్తవులు వేలకు వేల మందిని చంపేయడం. కనుక మనకు తెలిసినవి కొన్ని, తెలియనివి చాలా ఉన్నాయి అలాంటి సంఘటనలు. అయితే బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి అన్నాడు. విశ్వాసమందు మీరు స్థిరులుగా ఉండాలి. కనుక పౌలు అన్నాడు, మీరు నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరులుగా ఉండాలి, స్థిరపరచబడాలి అన్నాడు. మనం నేర్చుకున్న ప్రకారంగా, అంటే నేర్చుకున్నది మనకు జ్ఞాపకం ఉంటే మనం నేర్చుకున్న ప్రకారంగా స్థిరంగా ఉండడానికి వీలుంటుంది. కాబట్టి మనం ఏమి నేర్చుకుంటున్నామో ముందు జ్ఞాపకం చేసుకోవాలి. ఆ నేర్చుకున్న దాని ప్రకారం విశ్వాసమందు స్థిరులుగా ఉండాలి. రోమా పత్రిక 16వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 17వ వచనములో, సహోదరులారా మీరు నేర్చుకొనిన బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగు చేయి వారిని కనిపెట్టి ఉండుడని మిమ్మను బతిమాలు కొనుచున్నాను. వారిలో నుండి తొలగిపోవుడి. అట్టి వారు మన ప్రభువైన క్రీస్తునకు కాక తమ కడుపునకే దాసులు, వారి ఇంపైన మాటల వలనను ఇచ్చకముల వలనను నిష్కపటుల మనస్సులను మోసపుచ్చుదురు అన్నాడు. మీరు నేర్చుకొనిన బోధకు వ్యతిరేకముగా భేదములు ఆటంకములు కలుగు చేసేవారిని కనిపెట్టండి. మీరు వారిలో నుండి తొలగిపోండి, మిమ్మల్ని బ్రతిమాలుచున్నాను అన్నాడు పౌలు. అందువలన మనం నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడాలి అనేది పౌలు యొక్క బోధ. కాబట్టి ఇంటి వలే కట్టబడుచు కృతజ్ఞతలు చెల్లించడంలో విస్తరించాలి అని అంటే బైబిల్ ఏం చెప్తుందంటే ప్రతి విషయమందు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. నేను ఈ మాట పౌలు చెప్పడంలో పౌలు యొక్క భావం ఏంటో నేను చెప్తాను. ఎందుకనంటే కొంతమంది ప్రతి దానికి సనిగేవారు ఉన్నారు కదా, ప్రతి చిన్నదానికి సనిగేవారు ఉన్నారు. నా బ్రతికేంటి ఇలా అయింది, నా జీవితం ఏంటి ఇలా అయింది, నాకే జరగాల ఇలాగా, నాకు ఈ అనారోగ్యం వచ్చింది, నాకు ఈ సమస్య వచ్చింది, నాకు ఈ కష్టం వచ్చింది, నాకు ఈ యొక్క ఆర్థిక ఇబ్బందులు ఎదురైనాయి, నేను అనుకున్నది జరగటలేదు. ఇలాగ ఎప్పుడు కూడా సనుగుతూ గొనుగుతూ ఉండేవారు. కృతజ్ఞతలు చెల్లించగలరా? చెల్లించలేరు. కృతజ్ఞతలు చెల్లించేవారు సనుక్కోగలరా? ఇప్పుడు యోబు ఉన్నాడు, 10 మంది పిల్లలు చనిపోయారు, ఆస్తి పోయింది, ఆరోగ్యం పోయింది, చివరికి తన భార్య కూడా దేవుని దూషించి చావరాదా అని కూడా అంది. తన స్నేహితులు కూడా నువ్వేదో తప్పు చేసావు అందుకే నీకు ఇలాగ జరిగిందని అన్నారు. యోబు సనుక్కోలేదు, కృతజ్ఞతలు చెల్లించగలిగాడు. యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొనను, ఆ యెహోవా నామమునకు స్తుతి కలుగునగా. అంటే సనుక్కునేవారు స్తుతులు చెల్లించలేరు, స్తుతులు చెల్లించేవారు సనగలేరు. మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడందు విస్తరించండి అంటే సనుగులనేవి మీరు పూర్తిగా ఆపేయండి అనే భావంతో చెప్పాడు ఆ మాట. కాబట్టి మనం ఎప్పుడు కృతజ్ఞతలు చెల్లించగలము అని అంటే మనం సనుగులు ఎప్పుడైతే ఆపుతామో అప్పుడు కృతజ్ఞతలు చెల్లించగలం. కనుక చాలామంది ఈ దినాల్లో క్రైస్తవులుగా ఉన్నవారిలో చాలామంది 199 మందిలాగా ఏదో ఒక విషయంలో ఎప్పుడో ఒకప్పుడు సనుగుతూనే ఉంటారు. ప్రతి చిన్నదానికి సనుగుతూనే ఉంటారు. చిన్న కష్టాన్ని కూడా భరించలేరు, చిన్న ఇబ్బందిని భరించలేరు, చిన్న ప్రతికూల పరిస్థితిని భరించలేరు. అందుకే సనుగులు ఎక్కువైపోయినాయి, గొనుగులు ఎక్కువైపోయినాయి. ఇశ్రాయేలీలు కూడా అరణ్యంలో సనిగారు. ప్రభు బలలో పాలు పంపులు పొందేటువంటి వారిని గురించి కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో పౌలు మాట్లాడుతూ 10-11 అధ్యాయాలు హెచ్చరిస్తూ ఆయన ఒక మాట అన్నాడు, మీరు సనుగకుడి. ప్రభు బల్లలో పాలు పంపులు పొంది వారిని గురించి మాట్లాడుతూ ఆ ప్రభు బల్లకు సంబంధించిన సందర్భమే అది. మీరు సనుగకుడి, వారు సనిగి సంహారకుని చేత నశించిరి. మీరు సనుగకుడి. మన ప్రభు బల్లలో పాలు పంపులు పొందుతున్నాం, సనుగులు గొనుగులు అనేవి ఆపేమా? సోమవారం నుండి శనివారం దాకా సనగడం గొనగడం
ఆదివారం వచ్చి స్తోత్రం నాయన, వందనాలయ్యా, వందనాలయ్యా, స్తోత్రమయ్యా, ఏసయ్యా నాకు ఎంత గొప్ప రక్షణ ఇచ్చావయ్యా. మళ్ళీ సోమవారం నుంచి శనివారం దాకా ఇదే సణుగులు. మార్చుకోవాలి మన జీవితాన్ని, చాలా మార్చుకోవాలి, చాలా మార్చుకోవాలి. మన కృతజ్ఞతలు చెల్లించుటేందు విస్తరించడం అంటే సణుగులు అనే వాటిని మనం దూరం చేసేసేయాలి. ఇబ్బందులు వస్తాయి, భరించడం, సహించడం, తట్టుకోవడం, మనం వాటికి ధైర్యంగా నిలవబడ్డం అలవాటు చేసుకోవాలి క్రైస్తవ జీవితంలో. కనుక మనం సుఖాలకి సౌఖ్యాలకి అడిక్ట్ అయిపోయి ఏదన్నా చిన్న ఇబ్బంది కలగంగానే నోటికి వచ్చినట్టు కనబడిన గుర్తుకొచ్చిన ప్రతి ఒక్కరిని సణిగి మళ్ళీ ఆదివారం వచ్చి ప్రభు బలలో పాలు పంపులు పొందితే ప్రభు దాన్ని అంగీకరించడు. ఆ పద్ధతులన్నీ మార్చుకొని మనం ప్రభువు అక్కడ దగ్గరకు ఉంది కాబట్టి కృతజ్ఞతలు చెల్లించుటయందు విస్తరించాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించాలి. కాబట్టి ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఇది మనం గుర్తుపెట్టుకొని ఇంటి వల్లే కట్టబడుచు మీరు నేర్చుకునే ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించుచు దినదినం కూడా ఓర్పు సహనం పెరగాలి, కృతజ్ఞతలు చెల్లించాలి, సనుగులు గొనుగులు మానాలి, క్రీస్తు రూపంలోనికి మార్చబడుతూ ఉండాలి. నేర్చుకున్న బోధకు వ్యతిరేకంగా ఉన్న వాటిని కనిపెట్టి వాటికి దూరంగా ఉండి మనం నేర్చుకున్న వాటి ప్రకారం విశ్వాసమందు స్థిరపడుచు శ్రమల్లో కూడా దేవుని కొరకు సహనం కలిగి నిలవబడి ప్రభు రాకడ కొరకు ఎదురు చూద్దాం. అలాగుండి మనం ప్రభు యొక్క బలలో పాలు పంపులు పొందుదాం.